హలో ఫ్రెండ్స్, మల్టీ లెవెల్ మార్కెటింగ్, డిజిటల్ మార్కెటింగ్ చేయొచ్చా? ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్. సో చాలా మంది మల్టీ లెవెల్ మార్కెటింగ్ చేసే వాళ్ళు డిజిటల్ మార్కెటింగ్ చేసి లీడ్ జనరేషన్ చేసుకోవచ్చని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ మీకు బిగ్గెస్ట్ ఛాలెంజెస్ చెప్తాను మీకు. సార్ ఏంటి సార్ అది? నేను ఈ మధ్య కాలంలో ఒక బెస్ట్ అని చెప్పేసి, బిబో అని క్రిప్టో కరెన్సీ, కాన్పాసివ్ అని చెప్పేసి వీళ్ళంతా చాలా అగ్రెసివ్ మార్కెటింగ్ క్యాంపెయిన్స్ చేస్తున్నారు. సో వాళ్ళు ఎలా చేస్తున్నారంటే, మామూలుగా సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ గానీ, యూట్యూబ్ గానీ, వాళ్ళు వీడియోస్, లాంగ్ వీడియోస్, షార్ట్ వీడియోస్, సో వాళ్ళ ప్రోడక్ట్ అప్డేట్స్ చెప్తా, లేదంటే సంథింగ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అనేది అప్డేట్స్ చెప్తా మీరు రెగ్యులర్ గా చేస్తున్నాను, నేను అబ్జర్వ్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, మీరు మల్టీ లెవెల్ మార్కెటింగ్ చేయండి, కానీ మీ ప్రోడక్ట్ ఏంటనే చూసుకోండి. అంటే మీ ప్రోడక్ట్ రియల్ ప్రోడక్ట్ కాదా అది చూసుకోండి. మీరు ఏదైనా ప్రోడక్ట్ మార్కెటింగ్ చేస్తే, సో ఆ ప్రోడక్ట్ ఏమైనా ఇల్లీగల్ అవుతే కనుక డెఫినెట్ గా దానికి బాధ్యత మీదే అవుతుంది. సో అండ్ ఇంకొకటి, ఈ రోజున టెక్నాలజీ ప్రకారం సో మెటాక్ గానీ, గూగుల్ కానీ లెటర్స్ రాస్తే, పోలీస్ డిపార్ట్మెంట్ రాస్తే వాళ్ళు కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చేస్తారు, మీ డీటెయిల్స్. సో ఫ్రెండ్స్, బీ కేర్ఫుల్. సో మల్టీ లెవెల్ మార్కెటింగ్ చేసినప్పుడు మీరు చూసుకోండి ప్రోడక్ట్స్ రైటా కాదా అనేది. ఫ్రెండ్స్, కానీ నేను చూసే చాలా మంది సక్సెస్ అయ్యారు. సో మల్టీ లెవెల్ మార్కెటింగ్ చేస్తా, ఇన్స్టాగ్రామ్, ఎస్పెషల్లీ యూట్యూబ్. బేసిక్ స్ట్రాటజీ లేకపోయినా సరే వాట్ దే ఆర్ టాకింగ్ అబౌట్ మనీ కాబట్టి కంటిన్యూస్ గా మాట్లాడుతున్నారు, కాబట్టి రీచ్ అనేది చాలా బాగుంది.